నిన్న రాయచోట్లో జరిగినటువంటి వీరభద్రస్వామి పార్వేట ఉత్సవం సందర్భంగా చోటు చేసుకున్నటువంటి ఘర్షణకు సంబంధించి ఈరోజు ఇరు వర్గాలను పిలిపించి నేను ఎస్పీ గారు అలాగే మంత్రి తరఫున మంత్రి గారి తరఫున అందరం కూడా కూర్చొని వాళ్ళతో ఇరు వర్గాలతో మాట్లాడడం జరిగింది. ఇరు వర్గాలు కూడా ఘర్షణ లేకుండా గత 1000 సంవత్సరాల నుంచి ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ అందరూ కూడా కలిసిమెలిసి ఉంటున్నారు. సో అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని, బయట వ్యక్తులు కానీ మధ్య వ్యక్తులు కానీ ఇతరత్ర ఎవరు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకూడదని, సో మీరంతా కలిసిమెలిసి ఉండాలని ఇరు వర్గాలకు కూడా 2 గంటలు కేటాయించి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అర్థం చేసుకొని సో దానికి సంబంధించి అంగీకారం కూడా తెలిపారు. భవిష్యత్తులో కూడా ఏవైతే ఉత్సవాలు కానీ, అటు రంజాన్ కానీ, ఇటు ఉత్సవాలు కానీ, ఫెస్టివల్స్ కానీ ఏవైనా జరిగినప్పుడు ఎస్పీ గారు అలాగే నేను అలాగే లోకల్గా ఉన్నటువంటి తహసీల్దార్ అండ్ ఎస్హెచ్ఓలు అందరూ కూడా దశాబ్దాల పాటు జరిగినటువంటి ఉత్సవాల యొక్క రూట్ మ్యాప్ను గుర్తుంచుకొని ఆ వైపుగా ఇరు వర్గాలను కూడా కూర్చోబెట్టి సో దాన్ని ఇరు వర్గాల అంగీకారం చేసి సో ఆ విధంగా ముందుకెళ్లాలని కూడా నిర్ణయించడం జరిగింది. తద్వారా కూడా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఘర్షణలు ఎవరైతే రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారో, ఘర్షణాత్మక వాతావరణం సృష్టించారో వారి పట్ల చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇవి ఇరు వర్గాలు కూడా సమ్మతి తెలియజేశారు. ఇటు మంత్రి గారు కానీ, ఎస్పీ అండ్ కలెక్టర్ గారు నేను అందరం కూడా మాట్లాడడం జరిగింది. సో ప్రశాంత వాతావరణాలు వాళ్ళందరూ కూడా వెనుదిరగడం జరిగింది. థ్యాంక్ యూ.